అక్కడే కదా తెలుస్తుంది సెక్రటేరియట్లో. మరి ఆయన నివాసం నుంచి అటు వెళ్ళడం మానేసి ఇటు వచ్చి కూర్చుంటూ ఉన్నారు. ఎందుకు ఆ కరకట్ట మీద రాకపోకలు ఆపేసి మొత్తం జనాలు ఏమన్నా వెళ్ళనివ్వకుండా కనీసం ఒక ఫోటో కూడా తీయకుండా ఎందుకు కట్టడి చేశారు? ఎంత వరద వస్తుందే, అక్కడ పరిస్థితులు ఇలా ఉన్నాయి అని చెప్పి ఒక ఫోటో ఎందుకు రిలీజ్ చేయలేదు? నేనేమడుగుతా ఉన్నానంటే, ఇప్పటికైనా మీరు వేగం పెంచండి. ఈ ప్రభుత్వం ఇప్పుడు తీసుకుంటున్న చర్యలు, ఇప్పుడు బాధితులకు ఊరటనిచ్చేందుకు ప్రభుత్వం చేస్తున్న పనితీరు ఇంకా పూర్తి స్థాయిలో ఫలితాలు ఇవ్వాలంటే మీరు వేగం పెంచాలి. ఇంకా డెడికేషన్తో పనిచేసే పరిస్థితులు రావాలి. ఇవాళ ఉదయమే నాకు ఎవరో ఒక అధికారి చెప్పారని చెప్పి వేరే వాళ్ళు చెప్తా ఉన్నారు. ఎక్కడెక్కడి నుంచో మున్సిపల్ వర్కర్స్ని, ఎంప్లాయీస్ని అందరినీ తీసుకొచ్చి డిప్లాయ్ చేశారు. తప్పులేదు, తీసుకురావాలి. కనీసం ఆ మున్సిపల్ వర్కర్స్ ఉండడానికి ఒక అకామిడేషన్, వాళ్ళ భోజనాల వ్యవహారాలు కూడా చూడలేదని చెప్తున్నారు. ఎవరో సంఘాల వాళ్ళు చెప్పారని, వాళ్ళ ఉద్యోగుల సంఘాల వాళ్ళు చెప్పారని. అంటే ఎక్కడ లోపం ఉంది? ఏ పర్యవేక్షణలో లోపం ఉంది? ఇన్ని వందల మంది, వేల మంది అధికారులు, సిబ్బంది పనిచేస్తున్న దగ్గర. మరోపక్క రాష్ట్ర వ్యాప్తంగా భారీగా వర్షాలు కురుస్తూనే ఉన్నాయి. జ్వరాలు, ఇతరత్ర వ్యాధులు ప్రబలే పరిస్థితులు ఉన్నాయి. ఏజెన్సీ లాంటి ప్రాంతాల్లో అయితే కుండపోత వర్షాలు ఉన్నాయి. అక్కడేం జరుగుతుంది అసలు? వాళ్ళ విజయవాడలో ఎప్పుడైతే ఇది జరిగిందో ప్రతి ఒక్కరికి అసలు ఈ రాష్ట్రంలో ఏం జరుగుతుందో అర్థం కాని పరిస్థితి వచ్చింది. దీనికి సమాధానం ఎవరు చెప్పాలి? ప్రభుత్వం చెప్పాలి. చెప్పడం మానేసి ఇప్పటికీ కూడా ఏదో జగన్మోహన్ రెడ్డి గారు చేయలేదు, జగన్మోహన్ రెడ్డి గారు ఇది తప్పు అన్నట్టుగా ఎంతకాలం మీరు ఆయన తిట్టి ఆడిపోసుకుని గడిపేద్దాం అనుకుంటున్నారు? మీ అనుభోజనం కదా, మీ అనుభవం ఏమైపోయింది? ప్రతిదీ రాజకీయ కోణంలో చూసి ఎదురుగా ఉన్న పార్టీలను కూడా రాజకీయాల్లో ఆలోచించే విధంగా ప్రేరేపించి వాళ్ళను కూడా దాంట్లో లాక్కొచ్చి అసలు వ్యవహారాలను తప్పుదారి పట్టించే ఒక వ్యూహం మీరు అమలు చేసే ప్రయత్నం చేస్తా ఉన్నారని నేను అనుకుంటా ఉన్నా. ఆ సిసోడియా గారు చెప్తారు 2 లక్షల కుటుంబాలు ఎఫెక్ట్ అవుతాయని తెలిసినా ఇక్కడి నుంచి మేము షిఫ్ట్ చేయలేం కదా అంటారు ఆయన. మరి ప్రభుత్వం ఏం చేయాలి? పోనీ మీరు షిఫ్ట్ చేయొద్దు, ఇదిగో ముంపు వచ్చే ప్రమాదం ఉంది, మేము ఇక్కడికి గేట్లు ఎత్తుతాం, మొత్తం ఆ బుడమేరంతా పొంగి వస్తుంది కాబట్టి మీరు అప్రమత్తంగా ఎక్కడో చోట తల దిక్కి పారిపోండి అని చెప్పాలి కదా. ఎక్కడో చోట తల దాచుకోమని చెప్పాలి కదా. మొన్న చూసా ఏదో ముఖ్యమంత్రి గారు, మంత్రులు బయట పబ్లిక్లో మాట్లాడుకున్నట్టుగా నిత్యావసర వస్తువుల పంపిణీకి సంబంధించి. అంటే ఇది ఎక్కడో మీకు సమన్వయం సెట్ కాలేంటి అనిపిస్తాం ఈ వరదల ప్రభావిత ప్రాంతాల్లో పనిచేసే విషయంలో. అందుకే నేనేం చెప్తా ఉన్నానంటే 45 మంది ప్రాణాలు కోల్పోవడం అనేది ఒక వరదల్లో, అది కూడా ఒక జిల్లాలో 35 మంది. దీన్ని చిన్న విషయంగా మీరు చూస్తా ఉన్నారా? అలా కానీ చూస్తుంటే చాలా తప్పు చేస్తున్నట్టుగా మేము భావిస్తున్నాం. అసలు చేసే సాయం గోరంతా. మనం పొక్కలైన్ల మీద వెళ్ళామా, మనం కలెక్టరేట్లో పడుకున్నామా, ఏం చేసామనే కాదు, ఎండ్ రిజల్ట్ బాధితులకు ఏ రకమైన సాయం చేసాం, వాళ్ళకి ఎలా ఊరటిచ్చాం, ఇది కదా మనం చేయాల్సిందే, చూడాల్సిందే. దయచేసి ఇప్పటికైనా సరే మీరు అర్జెంటుగా మీరు ఏమేమి చేయాలనుకుంటున్నారో ఆ కార్యక్రమాలన్నింటినీ మీరు తేటతెల్లం చేసి ఒక పద్ధతి ప్రకారం ముందుకు తీసుకెళ్ళండి, ఒక వ్యూహం ప్రకారం ముందుకు తీసుకెళ్ళండి, ప్రణాళిక ప్రకారం ముందుకు తీసుకెళ్ళండి. ఎందుకంటే అసలు విషయాలు వదిలేసి
ప్రజా సంబంధమైన విషయాలు వదిలేసి గత ప్రభుత్వంలో పనిచేసిన